జీవితంలో అబద్ధం చెప్పద్దు. ఒకసారి, 2 సార్లు, 3 సార్లు, 4గోసారి అబద్ధం చెప్పినా అనుకో, అదే నీ ప్రాణం తీస్తుంది. అదే నీ ప్రాణం తీస్తుంది. నా జీవితంలో అబద్ధం చెప్ప. నాకు సుమారు 5 కోట్ల మంది అభిమానులు. ఒక్కొక్క రూపాయి ఇచ్చిన ఆ బిల్డింగ్ కడతా. నువ్వు చనిపోయినా చాలా మంది నేను ఇంతకుముందే చెప్పిన పోస్ట్ పెట్టారు చాలా మంది. చాలా మంది పోస్ట్ పెట్టరు నీ పైన. చాలా మంది పోస్ట్ పెట్టరు. ఇప్పుడు నేనంటే నువ్వు చచ్చిపోయినాని ఎవడన్నా నమ్ముతాడా? నమ్మరు. మరి నేను అంతే. ఫేక్ బ్యాక్ దొంగ నా కొడుకులు. ఒక మంచి మనిషి బతకద్దు, ఒక మంచి కనబడదు. డాడీ నాన్ వేష్ అనే ప్రపంచ యాత్రికుడు పిచ్చుకొక్క వైజాగ్ కుక్క వాడేమో భారతదేశాన్ని కించపరుస్తున్నాడు. భారతదేశం వేస్ట్ అంట, రేపిస్టుల కంట్రీ అంట. అలాగే మన హిందూ దేవతలు సీతాదేవిని, ద్రౌపది దేవిని కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. అలాగే మన తెలుగు కవి గరికపాటి నరసింహరావుని కూడా తిడుతున్నాడు. గరికపాటి నరసింహరావు గారిని, అవతారిని కూడా తిడుతున్నాడు. అరే అన్వేష్, నేను సింగిల్ గా తిరుగుతా. నీ కోట్ల డబ్బు ఉండొచ్చు, నా జేబులో రూపాయి ఉండదు, కేవలం టవల్. నీ గుద్దలు దమ్ముంటే నా ఎదురుగా రా. నిన్ను ఊరి చంపబోతే భయించు. నా అయ్యకి నేను ముట్టలే. మీ అందరు సాక్షి చెప్తున్నా. మన భారతదేశాన్ని కానీ ఎవడైనా అన్వేష్ కానీ నరుకుతాను ఆ కొడుకులను. ఎందుకు? ఇప్పుడు నీ సొమ్మునిది తింటాను. మరి ఒకరిని విమర్శించడం ఏంది బే? నీ అయ్యా జాగిరి పెట్టినావు బే వీళ్ళందరికీ. నా కొడుక అన్వేష, ఒక్కసారి కనబడు, నేనంటేందో చూపిస్తాను. నా కొడక, నా 64 ఏళ్ళ వయసు, గ్లూకోజ్ తెలియదు. నా బొక్కలే ఒక్క రాడు. నన్ను పుట్టేయంగానే మా అమ్మ అన్నది, అరే నీ బొక్కలు కాదురా ఇవి రాడ్లని. గుద్దుతే నా కొడుక. బాబాయ్ నువ్వు చనిపోయావని చాలా మంది ఫోటోలు పెట్టి, ఫోన్ పే నెంబర్లు పెట్టి, ఫోన్ పే స్కానర్లు పెట్టి చాలా డబ్బులు దండుకున్నారు. మరి ఏంటి సమాధానం చెప్తావు? నేను చచ్చిపోయినని శవాన్ని తీసుకుపోయిన డబ్బులు లేవు, శవాన్ని కాలబెట్టడానికి డబ్బులు లేవు, బొందలు పెట్టడానికి డబ్బులు లేవని కొన్ని లక్షలు సంపాదించులు వచ్చా నా కొడుకులు. ఎవడిదే నన్ను చంపే నా కొడుకు? ఎవరికి అంత ధైర్యం ఉన్నది? వాని అమ్మ 2 సార్లు పుట్టేయాలి. 2 సార్లు నా మీద చెయ్యి వేసిండు అనుకో, చెయ్యి తీస్తా జబ్బలకు బిక్తా. కుర్చీ తాత నార్దా ఇడియట్.